రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం కార్తీక్ గారు, నమస్కారం. సార్, ఇవాళ పేపర్లో ఇసుక ఉచితం అనేది శీర్షిక చూశాను. చూసినప్పుడు నాకు ఓకే. ఒక చిన్న క్వశ్చన్ వచ్చిందనమాట మైండ్కి. సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులకి ఇసుక అనేది ఒక బంగారం ఖనిజంతో సమానం. అదే వాళ్ళకి మెయిన్ రాబడి. అంటే సాధారణ ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఆ, అపోహ ఏంటి, అపోహ అనండి లేదా ఒక ఒపీనియన్ అనండి, ఏంటంటే రాజకీయ నాయకులు అధికారంలో ఎవరున్నా కూడా ఇసుక దోచుకుంటారు అనే, ఇసుక ద్వారా డబ్బులు దండుకుంటారు, డబ్బులు వెనక్కి రాబట్టుకుంటారు అనేది ఒక నానుడి ఉంది. అసలు ఈ రాజకీయ పార్టీలు అంటే మరి మనం రెండు రాజకీయ పార్టీలు పాలన చూసాం 2014 నుంచి. టీడీపీ చూసాము, తర్వాత వైసీపీ చూసాము. జనరల్గా ఇది ఎలా ఉంటుంది సార్? అసలు ఈ ఇసుక దండుకోవడం అనేది ఎలా ఉంటుంది? రెండోది, ఆ, తెలుగుదేశ పాలనకి వైసీపీ పాలనకి ఇసుక విషయంలో అసలు ఏం ప్రధానమైనటువంటి తేడా ఏంటి? ఈ రెండు వీటికి మా శ్రోతలు చెప్పండి సార్. కార్తీక్ గారు, ఇసుక అనేది ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వనరు. ఈ ఇసుక కోసం మానవుడేమి శ్రమించవలసిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు, ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి ధర్మంగా ఒక ఉచితంగా వచ్చేటువంటి ఒక సాధారణమైనటువంటి వస్తువు. ఎప్పుడైతే ఈ యొక్క నగరాల అభివృద్ధి మొదలైందో, ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎక్కువగా జరగడం మొదలెట్టాయో, అప్పటి నుంచి ఇసుక ఒక ప్రధాన వనరుగా మారిపోయింది. ఇది మనకందరికీ తెలిసినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇసుక పైన అనేక రకమైనటువంటి పాలసీలు రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇక్కడ ఒకటి గమనించాలి మనం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వాలి, కేవలం నామినల్ కాస్ట్ తో బేస్ చేసుకొని ఇవ్వాలి అని ఆయన పని చేసినప్పుడు, ఒక్కసారిగా 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఇమ్మీడియట్ గా ఒక ప్రకటన చేశారు. ఈ ఇసుక పాలసీని మారుస్తున్నాము, నూతన పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంతవరకు ఇసుకను ఎవరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, దాన్ని రీచ్ల దగ్గర నుంచి తీసుకెళ్లడం కానీ చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇసుకను ఉచితంగా ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం ఉండదని, సామాన్యులకు ఇసుక అందడం లేదనేది ఆయన చెప్పినటువంటి రెండు మాటలు. అక్కడ నుంచి ఇసుక పైన ఆధారపడి నడిచినటువంటి భవన కార్మికుల కుటుంబాలన్నీ కూడా వీధున పడ్డాయి. ముఖ్యంగా జూలై 1 నుంచి నూతన పాలసీ, జూలై 1, 2019 నుంచి నూతన ఇసుక పాలసీని ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని కాస్త సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేశాడు. ఎప్పుడైతే సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేశాడో, ఆటోమేటిక్ గా ఇంకా ఇసుక ఎక్కడ కదలకుండా ఆగిపోయింది. అధికారాలన్నీ కూడా కలెక్టర్లకు ఇచ్చారు. ఏంటి? ఇసుక పైన అజమాయిషి. ఇసుక ఎవరికైనా కావాలంటే కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి, ఇసుక తోలుకోవాలి. ఇక్కడ ప్రైవేట్ బిల్డర్స్ కి, సామాన్యంగా ఇల్లు కట్టుకునేటువంటి ప్రజలకు ఈ విధానం వల్ల చాలా కష్ట నష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఒక ట్రాక్టర్ ఇసుక కావాల్సిన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్ ఇసుక తోలుకోవడానికి డబుల్ త్రిపుల్ కాస్ట్ వెచ్చించవలసి వచ్చింది. ఈ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రోజుకు 3-4 ట్రాక్టర్లు తోలేటువంటి ట్రాక్టర్ ఓనర్లు కేవలం ఒక ట్రాక్టర్కి మాత్రమే పరిమితం అయిపోవడంతో, ఆ ట్రాక్టర్ ఓనర్ ఏం చేశాడు? తనకు రావాల్సిన 3-4 ట్రిప్పుల మీద రావాల్సిన లాభాన్ని అంతా ఒకే ట్రిప్ మీద వసూలు చేయడం మొదలెట్టాడు. ఇది ప్రజలకు ఎంత భారమో ఒకసారి ఆలోచించండి. పైగా కలెక్టర్లు ఏం చేశారు? వాళ్ళు కేవలం ప్రభుత్వ రంగంలో అవసరమైనటువంటి ఇసుక మాత్రమే పర్మిషన్ ఇచ్చారు.
ప్రైవేట్ వ్యక్తులకు కానీ బిల్డర్స్కి కానీ ఎవరికి కూడా కలెక్టర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల ఏమైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది, దొంగ ఇసుక లోలు తోలడం ఎక్కువైపోయింది. దీన్నంతా ఎవరు నడిపించారు, ఈ వైఎస్ఆర్సీపీ కింద స్థాయి నాయకులందరూ కూడా ఈ దందాల్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇది ఒక మాఫియా, ఇసుక మాఫియా లాగా తయారైపోయింది. అంటే 2019 జూలై 1న రావాల్సినటువంటి కొత్త ఇసుక విధానం ఎప్పుడైతే అది సెప్టెంబర్కు మార్చబడిందో ఈ మధ్యలోనే ఈ ఇసుక దందా ఒక వికృతి రూపాన్ని దాల్చుకుంది. మరి సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకొచ్చారు. అదేంటంటే ఆ యొక్క ఇసుకనంతా కూడా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చేతిలో పెట్టాడు. సప్లై మొత్తం బాగానే ఉంది, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ యొక్క ఇసుకను కావలసిన వాళ్ళకి సప్లై చేసి దానికి ఒక్కొక్క టన్నుకు వచ్చి 375 రూపాయలు ఫిక్స్ చేసి దానికంతా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేసి ఆన్లైన్ ప్రక్రియను ఏర్పాటు చేసి డిజిటల్ పేమెంట్స్ ప్రక్రియను ఏర్పాటు చేసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చేతిలో ఈ యొక్క ఇసుకను సరఫరాను మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఎస్, అంతవరకు ఎవ్వరూ కూడా ఈ ఇసుక విధానాన్ని ఆక్షేపించవలసినటువంటి అవసరం లేదు. ఉచిత ఇసుక పోయి 375 రూపాయలు కట్టి తీసుకోమని చెప్పాడు. ఓకే, రైట్, ఎవరు ప్రజలు బాధపడలేదు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయము 375 రూపాయలతో ఇసుక వస్తుంది, అందరూ కూడా సర్దుకుందాం అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థను ఇసుక నుంచి తప్పించేసి ఇక్కడే మతలబు మొదలైంది. ఏం చేశారు, దీన్ని ఎత్తుకెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి జయప్రకాష్ వెంచర్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారు. వాళ్ళు టన్నులకు 475 రూపాయలు వసూలు చేసుకునే విధంగా వాళ్ళ చేతిలో పెట్టారు. అంటే 100 రూపాయలు పెంచారు అనుకుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర చాలా భయంకరమైనది. ఏంటంటే ఇంతకు ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నప్పుడు పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ రూపంలో జరిగేటివి, కంప్యూటరైజేషన్ ద్వారా అలాట్మెంట్ జరిగేది, దానికంటూ ఒక పక్క ఆధారాలు, ఒక పద్ధతి ఉండేది. ఎప్పుడైతే ఈ జేపీ వెంచర్స్కు ఇచ్చారో వీళ్ళేం చేశారు, ఒక టర్న్ కి అనేటువంటి మరొక సబ్ కాంట్రాక్ట్ సంస్థకి ఈ యొక్క వ్యవహారాన్ని అంతా అప్పజెప్పిస్తారు. ఇక్కడ ఈ టర్న్ కి అనే ఒక సంస్థ ఎవరిదయ్యా అంటే తమిళనాడులో మెడ్రాస్లో చెన్నైలో ఉండేటువంటి ఒక ఇసుక మాఫియా డాన్ శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి, ఈ శేఖర్ రెడ్డి ఎవరయ్యా ఒకసారి గమనించాలి. ఈయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించారు. అన్నాడీఎంకే వాళ్ళు రికమెండ్ చేస్తే తమిళనాడు నుంచి అతన్ని ట్రస్ట్ బోర్డుగా చంద్రబాబు నాయుడు నియమించారు. ఇతని ఇంట్లో 2016లో ఆదాయ పన్ను శాఖ వాళ్ళు రైడ్ చేశారు. సుమారుగా 145 కోట్ల రూపాయల నగదు, 100 కేజీల పైనటువంటి బంగారం, అందులో సుమారుగా 36 కోట్లు కొత్త 2000 రూపాయల నోట్లు, ఇవన్నీ సీజ్ చేశారు. ఆయన అరెస్ట్ చేశారు, జైలు పంపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అతన్ని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ నుంచి తొలగించేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ శేఖర్ రెడ్డి అనే అతను లోకేష్ గారి బినామీ, లోకేష్ గారి ఈ డబ్బులన్నీ కూడా తిరుమలలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అక్కడ దాచిపెడుతున్నాడు, దోచుకుంటున్నాడు తిరుమలని అంటూ బాగా విపరీతంగా వాళ్ళు ఉద్యమాలు చేశారు కూడా. శేఖర్ రెడ్డి విషయంలో నారా లోకేష్ గారికి ఆ యొక్క బినామీ అని పేరు పెట్టి. విచిత్రం ఏంటంటే 2019లో గవర్నమెంట్ మారిన వెంటనే
జగన్మోహన్ రెడ్డికి శేఖర్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులేవి కూడా కనపడలేదు. ఈ యొక్క శేఖర్ రెడ్డి పాప ప్రక్షాళన చేసుకున్నట్లుగా ఆయన మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు టిటిడిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పదవి అంటగట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇసుక వ్యవహారం అన్నది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలుగా రంగులు మార్చుకునిందో, ఎన్ని రకాలుగా ఇది ప్రజా దోపిడీకి ఆస్కారం ఏర్పరిచిందో, ప్రభుత్వ ఖజానాన్ని ఏ విధంగా కొల్లగొట్టారో అందరూ కలిసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక అనుచరులు. దానికి ఉదాహరణగా ఈ శేఖర్ రెడ్డి ఉదాహరణ చెప్తుంది. ఈ శేఖర్ రెడ్డి సంస్థే ఈ యొక్క జేపీ వెంచర్స్ సబ్ కాంట్రాక్ట్ అయినటువంటి టర్న్కీ సంస్థ. ఇతంది బినామీ, ఇతందే ఆ సంస్థ. అతను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇసుక వ్యాపారంలోకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంటర్ అయ్యాడు. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు, ఏ సంస్థ అయినా రావచ్చు, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవాలి. కానీ ఆ వ్యాపారానికి తగ్గట్టుగా కొన్ని పద్ధతులు అన్నవి పాటించాలి. కాబట్టి కొన్ని లెక్కలు మనం బాధ్యత వహిస్తాం. కాబట్టి ఇక్కడ శేఖర్ రెడ్డి గారి యొక్క ఉదాంతాన్ని ప్రజలకు వివరిస్తున్నాం. వీళ్ళేం చేశారు తర్వాత, కనీసం ఇసుక 2,00,00,000 కోట్ల టన్నుల అవసరం ఉంటుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లెక్క కట్టింది ఆంధ్రప్రదేశ్లో అన్నిటికీ సంబంధించి. వీళ్ళేం చేశారు, 2,00,000 కోట్ల టన్నులకు మించి అంతకు డబుల్ త్రిబుల్ గా ఇసుకను తోడేశారు. రెండోది, ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. విచిత్రం. కంప్యూటర్ వే బిల్స్ లేవు. కేవలం వాళ్ళు రాసుకున్నటువంటి నోట్బుక్ లో నుంచి రిసిప్ట్స్ ఇచ్చేవారు. అంతా నగదు ట్రాన్సాక్షన్. ఇక్కడ మొదలైంది దందా. అంటే శేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇసుకను కట్టబెట్టిన తర్వాత శేఖర్ రెడ్డి దోచుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉచితంగా ఇసుక సరఫరా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎక్కడ, ఈ విధంగా దోపిడీకి తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానం ఎక్కడ? ఇసుక విధానాన్ని ఎందుకు ఈ విధంగా మార్పులు చేర్పులు గురి చేశారు? మీరు అన్నట్లుగా ఇది రాజకీయ నాయకులకు పెట్టిన ఎలక్షన్లో పెట్టిన ఖర్చంతా రికవరీ చేసుకునేటువంటి ఒక గనిలాగా మారిపోయింది. ఇది గనే, ఇసుక గనే. కానీ ఎంత దోపిడీ జరిగింది, ఎలా దోపిడీ జరుగుతుందని ప్రజలు చూస్తున్నా కూడా, ప్రజల అభ్యంతరాలు చెప్తున్నా కూడా ప్రజా వాయిస్ని ఎవరు పట్టించుకోలేదు. సామాన్యుడికి అవసరమైనటువంటి ఇసుక ఎక్కడ కూడా లభించలేదు. ఎంతో లక్షల మంది ఈ యొక్క పాలసీ వల్ల నష్టపోయారు. భవన కార్మికులు, చిన్న చిన్న కుటుంబాలు, ఒక 2 సెంట్లు 2.5 సెంట్లు ఇల్లు కట్టుకునేటువంటి సామాన్య ప్రజలు ఇసుక లభించక 1000 రూపాయలు పెట్టాల్సిన చోట 4,000 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేసినటువంటి సందర్భాలు తర్వాత ఉత్పన్నమయ్యాయి. అంటే ఉచితంగా లభించవలసినటువంటి ఇసుక బంగారంలాగా మారిపోయి ఇది ఇల్లు కట్టుకునేటువంటి సామాన్య ప్రజలకు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురిచేసింది. ఇక రెండోది, అట్లనే ఏమైనా ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వస్తుందా దీనివల్ల అంటే అది కూడా తూతు మంత్రంగా తయారైపోయింది. ఎందుకంటే నియంత్రణ లేదు. ఇసుక రీచుల్లో విచ్చలవిడిగా ఇసుకను త్రవ్వి దాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడం మొదలెట్టారు ఈ వైసీపీ నాయకులు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నేనున్నటువంటి మా పి కొత్తకోట పక్కనే పాపాగ్ని నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ లోనే కర్ణాటక బోర్డర్ వస్తుంది. రోజుకు కొన్ని వందల లారీలు, టిప్పర్లు బెంగళూరుకి అక్రమంగా రవాణా చేశారు ఈ వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర. ₹1 రాయల్టీ కట్టుకు, ₹1 ఆంధ్రప్రదేశ్కు ఆదాయం లేకుండా, ఒక ట్రాక్టర్కి తీసుకున్నటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో
దాన్ని ఒక్క ట్రాక్టర్ అది 100 ట్రాక్టర్లుగా మల్టిప్లై చేసి అక్రమంగా ఇసుక అమ్ముకున్నారు ఈ వైసీపీ పెద్దలు. అది ప్రజా సంక్షేమం తక్కువ రేటుకి ఇచ్చారంటే అది కాదు, 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ కమ్మారు. ఆ విధంగా ఒక ఇసుకలోనే 1,00,000 కోట్ల పైన సంవత్సరానికి వైసీపీ పెద్దలు సంపాదించుకున్నారు. సార్ ఈ మొత్తం ఇంకా వ్యవహారం రెండో సార్ ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులు దొరికే అవకాశం ఉందా అంటే చట్టపరంగా, లేదా ఐఏఎస్ ఆఫీసర్లైనా కనీసం దేనికంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇవేం జరగదు కదా, వాళ్ళైనా దొరికే అవకాశం ఉందా? ఇక్కడ 100% ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ ఇసుకాస్తులను పట్టుకోవడానికి ఒక అవకాశం ఉందండి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇసుక పాలసీని మార్చినప్పుడు ఇక్కడ ఏం చేశారు, అన్ని అంటే పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ పేమెంట్స్, పర్మిషన్ ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి? ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి. ఈ పద్ధతి బాగుంది. మరి ఒక్కసారిగా ఎప్పుడైతే ఇది జేపీ వెంచర్స్ వాళ్ళకి అంటగట్టారో, టెండర్స్ కూడా పిలవకుండా, అక్కడి నుంచి నగదు రూపంలోకి మారిపోయింది. ఎంతైనా నగదు రూపంలోనే చెల్లించాలి. ఒక్క రూపాయి కూడా డిజిటల్ పేమెంట్ వాళ్ళు తీసుకోలేదు. కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ సెక్షన్ లేకుండా చేశారు. ఈ ఈ ఈ ఒక్క కారణం చాలండి. ఎందుకంటే పారదర్శకత లేకుండా దోపిడీకి తెరదీయడానికి ఈ యొక్క పరిణామం ఒకటి దారితీస్తుంది. అంటే రాష్ట్రంలో ఎంత ఇసుక త్రవ్వబడింది, ఎంత ఇసుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సప్లై చేసింది, ఎంత ఇసుక, ఎన్ని లక్షల టన్నులు మెడ్రాస్ కానీ, అంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఇతర హైదరాబాద్ కానీ అక్రమంగా తరలి వెళ్ళిపోయినాయి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ యొక్క విషయంలో సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తే డెఫినెట్ గా ఈ కేసులో, ఇసుక కేసులో ముద్దాయిలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడవలసి ఉంటుంది. రెండో అంశం, ఏదైతే జేపీ వెంచర్స్ ఈ యొక్క ఇసుక నుంచి 2023లో పక్కకి వెళ్ళిపోయింది, అంటే ఆయన టైం అయిపోయింది అన్నారు. తర్వాత ఎక్స్టెన్షన్ అడగలేదు, ఇవ్వలేదు. ఆ సమయంలో వీళ్ళు 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయి ఉన్నారండి. అంటే 448 కోట్ల రూపాయలు జిఎస్టి రూపంలో, 875 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి రాయల్టీగా బాకీ పడ్డారు. ఎవరు? ఈ జేపీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి మాఫీ చేశాడు. జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి కాబట్టి జిఎస్టీ కట్టారు. 875 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకుండా వదిలిపెట్టేశారు. దానికి కారణం ఏం చూపించారు? మేము ప్రభుత్వానికి ఇంత ఇసుక సప్లై చేశాము, ప్రభుత్వం మాకు బాకీ ఉంది, ఆ బాకీకి ఈ రాయల్టీకి రావాల్సినటువంటి దాన్ని జమ చేసుకోండి అని చెప్పి ఈ యొక్క జేపీ వెంచర్స్ వాళ్ళు ప్రభుత్వానికి ప్రతిపాదన ఇస్తే యాక్సెప్ట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో 875 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఇసుకలు అంత వర్క్లు ఎక్కడ జరిగాయి ఈ రాష్ట్రంలో? జేపీ వెంచర్స్ ఎంటర్ అయినప్పటి నుంచి 2020 మార్చిలో జేపీ వెంచర్స్ ఎంటర్ అయ్యారు అగ్రిమెంట్. అక్కడ నుంచి 2023 మార్చికి వాళ్ళు ఫిట్ అయిపోయారు. ఈ ఈ లాక్ పీరియడ్లో 875 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుకను ప్రభుత్వానికి మేము ఇచ్చామనేది వాళ్ళ వాదన. ఎక్కడా లెక్కలేవు. ఏ ప్రభుత్వ భవనాలు నిర్మించడానికి వాళ్ళు ఇసుక సరఫరా చేశారో ఎక్కడా లేదు.
వాళ్ళు ఎవరికి సప్లై చేశారో వివరాలు లేవు. ఎందుకంటే క్రూషియల్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ స్వయంగా నేరుగా కన్స్ట్రక్షన్ స్పీడ్లోకి ఎంటర్ కాలేదు. ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఇతర సంస్థలకు అప్పచెప్తుందే కానీ ప్రభుత్వం నేరుగా ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లోకి వెళ్ళలేదే, వెళ్ళదు కూడా. మరి ప్రభుత్వం కట్టినటువంటి కట్టడాల కోసం 875 కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక సప్లై చేశామని వీళ్ళు చెప్పడం ఏంటి? దాన్ని ప్రభుత్వాలు అంగీకరించడం ఏంటి? ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సినటువంటి 875 కోట్ల రూపాయలు ఈ జేపీ వెంచర్స్ నుంచి వసూలు చేయకుండా వదిలిపెట్టేయడం ఏంటి? దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక విధానంలో 100కు 100% అవినీతికి పాల్పడింది, తన అనుయాయులకు దోచిపెట్టింది. ముఖ్యంగా ఎప్పుడైతే జేపీ వెంచర్స్ వెళ్ళిపోయిందో తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, ఏ జిల్లాకు ఆ జిల్లాకు అని ఇసుక పాలసీని రూపొందించింది. ఏ జిల్లాకు ఆ జిల్లా సపరేట్గా. అక్కడ ఏం చేశారు, ఈ ఇసుక వ్యాపారస్తులందరూ కూడా సిండికేట్గా మారి ప్రభుత్వ పెద్దలకు వైసీపీ లీడర్లకు కొన్ని కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించారు. ఫర్ ఎగ్జాంపుల్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి 25 కోట్ల రూపాయలు వైసీపీ పెద్దకి ఇచ్చాడండి అడ్వాన్స్గా. మళ్ళీ ఇతరత్ర కారణాల వల్ల ఆయన ఆ యొక్క డబ్బు వసూలు చేసుకోలేకపోయాడు ఇసుక నుంచి. ప్రతి నెలా కట్టినటువంటి 21 కోటి రూపాయలు, ఆయన ఇచ్చిన అడ్వాన్స్ 25 కోట్లు అప్పుల పాలైపోయి ఆయన సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడండి. ఆ కేసుని ఇప్పుడు పునర్విచారణ చేస్తే అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? పశ్చిమ గోదావరి జిల్లాలో 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నటువంటి ఆ మంత్రి ఎవరు, ఆ నాయకుడు ఎవరు? ఆ 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి జమ అయ్యాయా, లేకపోతే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయా? అసలు ఏం జరిగింది జేపీ వెంచర్స్ కాంట్రాక్ట్ అయిపోయిన వెంటనే అన్న దాని మీద విచారణ చేస్తే ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి ఇసుక దందా, ఈ స్కామ్ ఎంత పెద్దదో ఓబులాపురం గనుల్లో ఆనాటి జనార్దన్ రెడ్డికి మించినటువంటి స్కామ్ లాగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఇసుక స్కామ్ బయటకు వస్తుంది. కార్తిక్ గారు, ఇక్కడ ఒకటి స్పష్టం, ఉచిత ఇసుక విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని ప్రజలకు నమ్మించి సామాన్యులకు ఇసుక చేరవేయాలనేదే మా సంకల్పమని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల ఇసుక స్కామ్కు పాల్పడ్డాడు. స్పష్టంగా కనపడుతోంది. డిజిటల్ పేమెంట్లు లేకపోవడం, ఆన్లైన్ బుకింగ్స్ లేకపోవడం, జియో ట్యాగింగ్ లేకపోవడం, ఎక్కడ ఏ రీచ్లో ఏ నదిలో ఎంత ఇసుక తవ్వారో చెప్పలేకపోవడం, దానికి తోడు కృష్ణానదిలో తవ్వినటువంటి ఈ ఇసుక గోతుల్లో పడి సుమారుగా 30 నుంచి 70 మంది చనిపోయారండి లెక్కల ప్రకారం. దానివల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది. రెండోది, భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. ఇది నేను చెప్తున్నది కాదండి కార్తిక్ గారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాసినటువంటి ఆర్డర్ ఇది. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు ఆపేయండి అని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి కూడా ఇసుక తవ్వుతున్నారని సుప్రీంకోర్టు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవన్నీ కూడా కేవలం ఇసుక విధానంలో మార్పు వల్ల జరిగినటువంటి పరిణామాలు.
ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి ఇసుక దందా, వాళ్ళు దోచుకున్నటువంటి విధానం కళ్ళకు కట్టినట్లుగా మన కళ్ళ ముందర కనపడుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం, నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సుమోటోగా తీసుకొని, లేదా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఇసుక సిండికేట్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఫైల్ను రీఓపెన్ చేసి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇసుక విధానంలో దోచుకున్నటువంటి సొమ్మును కక్కించాలి. సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి 100% అవకాశాలు ఉన్నాయి కార్తిక్ గారు. రైట్. చూద్దాం సార్ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో. దేనికంటే మీరు చెప్పినట్టు అనేక మరణాలు సంభవించాయి. వారందరికీ త్వరితగతిన న్యాయం జరగాలని, వారి కుటుంబాలకి కొంత రిలీఫ్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. ధన్యవాదాలు సార్.